రెడ్డి అనే వ్యక్తి డైవర్షన్ పాలిటిక్స్, అతను సింపతి స్టార్ అని చెప్పేసి మరొకసారి అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే ఆయనకి చాలా క్లియర్గా అర్థమైపోయింది ఏంటి, రాష్ట్రంలో ఇంకా ఆయన నావ మునిగిపోబోతా ఉంది, ఆయన హవా పూర్తిగా తగ్గిపోయింది, ఆయన రాష్ట్రంలో పూర్తిగా మర్చిపోయారు అనేది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు నువ్వు అని చెప్పేసి ప్రజలు ఇచ్చిన తీర్పుని ఏడాదిలోపే ఈయన పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి, ఈరోజు సమాజం మీద ఈయన కొత్తగా ప్రేమ వచ్చినట్లు, సమాజం మీద ఏదో అభిమానంతో ముందుకు వచ్చినట్టు ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఈయన ఏదో మళ్ళీ ఒక పుట్టుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మనం నిన్న చాలా క్లియర్గా మేము అడుగుతా ఉన్నాం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి కారు AP40DH2349 అనే కారు నిన్న మన పోలీసులు ఎవరైతే నల్లపాడు పోలీసులు గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు దీనికి నోటీసులు ఇచ్చేసి దీన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో చాలా మందికి ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, ఈ కారు యాక్చువల్లీ వైసీపీ పార్టీ పేరు మీద ఉంది, విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జగన్మోహన్ రెడ్డి OSD. ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడో అతని పేరు మీద ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వ అధికారి వై హీఈస్ రిప్రజెంటింగ్ దిస్ కార్. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాడుతానంటే, మద్యం కేసులో ఒక ప్రముఖ ఎవరైతే మనం విక్టిమ్గా ఈరోజు ఎవరైతే చూస్తున్నామో అతని పేరు మీద ఉన్నటువంటి ఈ కారు ఈరోజు సీజ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. దీని పక్షంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక భయం పట్టుకుంది. ఈరోజు నా కారు తీసుకెళ్లారు, దీని ద్వారా మళ్ళీ ఎన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా బయటికి లాగుతారో, రేపు కూడా అతన్ని మళ్ళీ అరెస్ట్ చేసి దానికి సిద్ధపడింది ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఆయనకైతే ఒక భయం పట్టుకుంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఏంటంటే, ఒక సామాన్యంగా మనం ఒక కారు వెళ్ళేటప్పుడు లేకపోతే మనం ఎక్కడైనా బండి మీద వెళ్ళేటప్పుడు ఒక చిన్న రాయి పడితేనే మనకి రోడ్డు మీద తెలుస్తుంది అదే టైర్ కింద పలానా పడింది అనేది. వీళ్ళకి కొంచెమైనా జగన్మోహన్ రెడ్డి అదే కారులో ఉన్నాడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా అదే కారులో ఉంటే ఒక మనిషి ఆ కారు కింద పడితే అది కూడా తెలియలేదా? సరే, గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళేంత వరకు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ గురించి చిన్న డిస్కషన్ కూడా ఆ కారులో రాలేదా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను రిటర్న్లో నాకు తెలిసింది ఇలా జరిగిందని చెప్పేసి స్వయాన ఆయనే చెప్పాడు. సత్తెనపల్లి నుంచి నువ్వు గుంటూరు మీదుగానే వెళ్తా ఉన్నావు కదా, ఇదే సింగయ్య గారు గుంటూరు హాస్పిటల్లో చనిపోయి ఉన్నారు కదా, నువ్వు ఏదైతే సంవత్సరం రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి నువ్వు వెళ్ళావో, ఆ రోజు నీ కారు కింద పడి నీ కాన్వాయ్ కింద పడి చనిపోయిన వ్యక్తిని రిటర్న్లో నీకు పరామర్శించే టైం దొరకలేదా? అంటే నీ పార్టీలో ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు, మా పార్టీకి సంబంధించిన వ్యక్తి చనిపోతే మీకెందుకు, మేము ఏదో చేసుకుంటాం కదా అని. ఇక్కడ పార్టీలు కాదండి, ఒక సామాన్యమైనటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సింగయ్య గారు, ఇదే ఒక దళిత సామాజిక వర్గం గతంలో పాస్టర్ ప్రవీణ్ గారు జరిపితే రానా రాద్ధాంతరం చేశారు, మతాల మధ్య గొడవలు రెచ్చగొట్టడానికి చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోలేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వాళ్ళ మీద ప్రేమో ఇంకోటి కాదు, వీళ్ళకి కావాల్సిందంతా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే సత్తెనపల్లి పర్యటన సందర్భంగా 3 చనిపోయారు నిన్న, మధుతో కూడా కలుపుకొని. ఈ 3 గురించి మాట్లాడనరా నాయన అంటే, నాకు భద్రత ఇవ్వలేదు, నాకు రక్షణ కల్పించలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి నేను ఒకటే అడుగుతా ఉన్నా, గతంలో మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. అటు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కానివ్వండి, ఇటు తిరుపతి ఎయిర్పోర్ట్లో కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం పర్యటనలో కానివ్వండి, మీరు ఏం చేశారండి? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లో అధికారంలోకి వచ్చారు 2019. ఎమ్మడే చంద్రబాబు నాయుడు గారికి స్టేట్ పోలీస్ సెక్యూరిటీ ఏదైతే ఉందో మొత్తాన్ని తీసి పడేశారు. మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళి అక్టోబర్ నెలలో తెచ్చుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు? మాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, మాకు అందువల్లే ఇదంతా జరిగిందనేది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైతే సత్తెనపల్లి పర్యటనకి వెళ్ళాడో 679 మందితో మేము వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు 15 రోప్ పార్టీలను ఇవ్వడం జరిగింది. ఎక్కడ సెక్యూరిటీ ఇవ్వలేదు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర పులివెందుల్లో 71 మంది పోలీసులు ఈ రోజు కూడా సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన గతంలో అంటే ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? ఆంక్షలు అంటే మీరు రాప్తాడు వెళ్ళారు,
రాప్తాడు వెళ్ళేసి ఆయన హెలికాప్టర్ మీద ఆయనే దాడి చేపించుకొని ఆయన కార్యకర్తల చేత ఆయనే ఆ హెలికాప్టర్ మీద తొక్కించుకొని నాకు రక్షణ లేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి సందర్భాల్లో ఆయనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది, దానికి కట్టుబడి ఉంది. దానికి తగ్గట్టుగానే ఈ రోజు మేము ఆంక్షలు ఇచ్చాం. ఆంక్షలు అంటే నిన్ను వెళ్ళొద్దని మేము చెప్పట్లేదు, నీకులాగా మేము జీవో 1లు తీసుకురాలేదు. యువగళాన్ని ఆపడానికో, పవన్ కళ్యాణ్ గారి వారాహయాత్రను ఆపడానికో, నీ చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఆపడానికి మేమేమి ఆంక్షలు తీసుకురాలేదు. నువ్వు వెళ్ళు, రాష్ట్రంలో ఎక్కడైనా తిరుగు, కానీ వెళ్ళిన దగ్గర ఎక్కడా కూడా రెచ్చగొట్టే పూరితమైన మాటలు మాట్లాడొద్దు, శాంతియుతంగా మాట్లాడరండి, శాంతియుతంగా వాళ్ళని పరామర్శించండి, వాళ్ళ కుటుంబాలకు అండగా నిలవండి అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. మీరు వెళ్ళిన కాడికల్లా మీ యొక్క బలాన్ని చూపించుకోవడానికి, మీ యొక్క బలగాన్ని చూపించుకోవడానికి, మీ రాజకీయ పార్టీని నిలబెట్టుకోవడానికి ఇష్టం వచ్చినట్టు జనాలను తోలి వాళ్ళని తొక్కిసలాట్లు మనల్ని చంపేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నెక్స్ట్ వైసీపీ ఆయన ఒక మాట మాట్లాడచ్చు, చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో 8 మంది చచ్చిపోతే అడిగారా అని చెప్పేసి మాట్లాడతారు ఖచ్చితంగా ఆయన. నేను ఒకటే చెప్తా ఉన్నా, 8 మంది కందుకూరులో చనిపోతే మా అధినాయకుడు కార్యకర్తల మీద శుద్ధశుద్ధి ఏంటంటే అప్పటికప్పుడు మీటింగ్ ఆపి హాస్పిటల్లో వాళ్ళ డెడ్ బాడీస్ అన్నిటికీ కూడా పోస్ట్ మార్టం అయ్యేంత వరకు ఆగి తెల్లారి వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ప్రతి కుటుంబానికి 35 లక్షల రూపాయలు భరోసా వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నటువంటి చరిత్ర మాది. కానీ మీకులాగా రోడ్ల మీద పక్కన పడేసి పోయినటువంటి పరిస్థితి ఇది. అంటే మనకు క్లియర్గా ఒకటే అర్థమవుతా ఉంది రాజు గారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హఠావుటుగా ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటే వాళ్ళ కార్యకర్తల్లో కూడా ఒక ఆందోళన వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని మేము రేపు రోడ్ల మీదకి పోతే మన పరిస్థితి ఇదేనేమో, అనవసరంగా బుక్ అయిపోతాము, వద్దులే ఎందుకు ప్రాణాల మీద కొని తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి వాళ్ళ క్యాడర్ అయితే క్లియర్